హాయ్ అండి. ఈరోజు జొన్న పిండితోటి చాలా హెల్తీగా కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి 4 కప్పుల వరకు జొన్న పిండి, అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతోటి పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 టేబుల్ స్పూన్ల వరకు నూనెను బాగా కాచుకొని ఇందులోకి పిండిలోకి వేసుకొని ఒకసారి గరిటెతోటి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి, చేతితోటి బాగా క్రష్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పు వరకు వాటర్ని వేడి చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. నాకైతే ఒక పావు కప్పు దాకా వాటర్ మిగిలాయి. ఇప్పుడు జంతికలు కొట్టడానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసేసుకొని పిండి ఆరిపోకుండా తడి బట్టతోటి కవర్ చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతితోటి బాగా క్రష్ చేసుకొని ఇలా పిండి ముద్దను జంతికల గొట్టంలోకి పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జంతికల గొట్టంతో ఇలా మురుకుల్లాగా ఒత్తేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త నురగ తగ్గిన తర్వాత ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా రెండు వైపులా మంచిగా వేయించుకున్న తర్వాత జంతికల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నారంటే 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతేనండి, చాలా హెల్తీగా జొన్న పిండితోటి మురుకులు అయితే రెడీ.